మరి రిలేషన్షిప్స్ గురించి అంత ఆయన ఒక పిహెచ్డి చేశాడు, రాశాడు, తీశాడు. ఈరోజు అంతా అప్రిషియేట్ చేస్తున్నాం దాన్ని. సో హ్యావ్ యూ అను ఇమ్మాన్యుయల్, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ టు ఎన్ రిలేషన్షిప్? బీ హానెస్ట్. Be honest. See, the thing is, I came to the industry when I was 16. Yes. So నాకు టైం దొరకట్లేదు ఒక రిలేషన్షిప్లో. I never got time to be in a relationship. Yes. So I'm not going to say నేను ఇప్పుడు రిలేషన్షిప్లో ఉందా లేదా, I don't know. నేను ఎందుకు అంటున్నానంటే రిలేషన్షిప్లో అదేదో నేను ఒక పాయింట్ పెట్టి దాన్ని అది కాదు నాకు కావాల్సింది. ఎందుకంటే రిలేషన్షిప్లో ఉంటే ఇది ఒక అడ్వైజ్ లాగా ఉంది, ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా రకరకాలుగా ఉంది కదా. ఒకవేళ రిలేషన్షిప్లోకి వెళ్ళాలని అనుకుంటే కనుక దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఈ గర్ల్ ఫ్రెండ్ అనే ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి ఒకవేళ ఉంటే ఓకే, ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే ఈ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని ఎలా తీసుకుంటారు మీరు? దీన్ని ఒక రెఫరెన్స్ పాయింట్ కింద తీసుకుంటారా? ఎలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, ఎలా ఉండాలి అనే దానికి మీకు ఉపయోగపడుతుంది ఈ సినిమా రియల్ లైఫ్లో? అదే కదా సినిమా. సో నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు if you're in a relationship, before getting into that relationship, నువ్వు ఫస్ట్ తెలియాలి నీకేం కావాలో, నీకేం వద్దు, ఇలాంటి థింగ్స్ తెలుసుకోవాలి. బికాస్ చాలా మంది వాళ్ళు జస్ట్ ఏదో ఒక సిల్లీ రీజన్ కి దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్, తర్వాత అది పెళ్లి అవుతుంది త్వరగా. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెరీ ఫాస్ట్. సో అందుకే యూ హ్యావ్ టు సిట్ అలోన్. నీకు మెంటల్ క్లారిటీ లేదంటే యూ రైట్ ఆన్ అ బుక్. నాకు what do I like, what do I not like, ఇది అన్నీ తెలుసుకోవాలి. అది తెలిసిన తర్వాత దెన్ యూ విల్ గెట్ ఇన్ టు అ బెటర్ రిలేషన్షిప్. అది ఏం తెలియకుండా యూ మైట్ చూస్ అ గై హూ ఇస్ గుడ్ లుకింగ్. సిల్లీ రీజన్ కి యూ విల్ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇఫ్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ అండ్ యూ ఫీల్ సఫకేటెడ్ అండ్ యూ ఫీల్ యూర్ నాట్ బీయింగ్ రెస్పెక్టెడ్, యూ హ్యావ్ టు వాక్ అవే. ఆ మూమెంట్లో చాలా బాధ అనిపిస్తుంది. Because when you walk away, that person that you're walking away from, వాళ్ళు maybe చాలా ప్రేమ ఇస్తారు. వాళ్ళు maybe if you're sick, they'll take care of you, they'll give you everything. కానీ if they say that నీ జాబ్ని వదిలే, ఈ బట్టలు నాకు నచ్చదు, అలాంటి చెప్తే you have to walk away, because that is the first point of toxic. ఈ చిన్న చిన్న విషయం ఉంది కదా, ది అండర్లైనింగ్, ద రీడ్ బిట్వీన్ ద లైన్స్, దోస్ థింగ్స్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్. ఎప్పుడు లైఫ్లో ద బిగ్ థింగ్స్ వోంట్ మేక్ మచ్ డిఫరెన్స్, ద స్మాల్ థింగ్స్ విల్ ఎఫెక్ట్ యూ ఆన్ అ డే టు డే బేసిస్. పెద్ద విషయం అన్ని రోజు రాదు కదా, చిన్న చిన్న విషయమ్స్ విల్ షో అప్ ఎవ్రీ డే. సో సపోజ్ దిస్ గై ఇస్ సో లవింగ్, హీ హాస్ లాట్ ఆఫ్ మనీ, హీ హాస్ ఎవ్రీథింగ్, కానీ నీ జాబ్ వదిలే చెప్తే ఏమవుతుంది? అది ఇండైరెక్ట్ గా నువ్వు ఇంట్లో కూర్చోవాలి చెప్తున్నాను కదా. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, వాట్ యు వాంట్ నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు మరి మీ విషయంలో ఇప్పుడు యువర్ అన్ యాక్ట్రెస్. సో మీరు ఇప్పుడు అని కాదు, ఒక 4 years 5 years రిలేషన్షిప్లోనో లేకపోతే ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు హ్యావ్ టు బీ అన్ యాక్ట్రెస్ ఫర్ ఎవర్ అని చెప్తారా? అంటే యాక్టింగ్లోనే ఉండాలనుకుంటున్నాను నేను నా లైఫ్ లాంగ్ అనేది. అది అడిగితే కూడా ఐ వాంట్ బీ ఇన్ దట్ రిలేషన్షిప్. నన్ను ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగితే, ఇఫ్ అ గై ఇస్ కమింగ్ టు మీ, సో నీకు యాక్టర్ లైఫ్ మొత్తం ఒక యాక్టర్ గా ఉండాలా అని అడిగితే, ఐ సే థ్యాంక్ యూ, గుడ్ బై. యా, బికాస్ దట్ ఈస్ యువర్ చాయిస్. ఇప్పుడు నువ్వు నీ ప్రొఫెషన్ ని వదిలేయాలి ఒక అబ్బాయికి అంటే, అదే నువ్వు చాలా డమ్ గర్ల్, రైట్? బికాస్ ఐ బిలీవ్ దట్ మన పేరెంట్స్ జనరేషన్ చూడొద్దు, వాళ్ళు చాలా లైక్ సాక్రిఫైస్ చేసేసి, బోత్ పీపుల్, మెన్ అండ్ ఉమెన్, దే బోత్ సాక్రిఫైస్డ్ అ లాట్. కానీ దిస్ జనరేషన్ ఇస్ డిఫరెంట్. యూ హ్యావ్ టు మూవ్ అకార్డింగ్ టు ద టైమ్స్. ఐ డోంట్ నో అదే ద రియల్ రియాలిటీ. నేను విల్ ఐ బీ యాక్టింగ్ టిల్ ద డే ఐ డై, అది నాకు తెలీదు కదా. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మెనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. బట్ యువర్ పార్ట్నర్ షుడ్ బీ విత్ యూ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీథింగ్. Whatever your choices are, whatever you like or dislike, if they really love you, they'll be with you. Whatever job you're doing, they'll be with you. Ade nijamaina prema. Ledante waste, you can be single. Ade kada best. Yes.